సరే ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో స్వస్తి నారి స్వశక్తి అభియాన్ పరివార్ అనే కార్యక్రమం ఏదైతే ఉందో మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని గ్రామాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి గ్రామంలో కూడా మహిళలు దృఢత్వంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉంటేనే ఇవాళ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పేసి మంచి చక్కని కార్యక్రమాన్ని గ్రామాలకు తీసుకొచ్చారు. దీన్ని ప్రభుత్వ అధికారులతో ఏవైతుందో మన అనుబంధంగా ఉన్న పిహెచ్సి సంబంధించినటువంటి మహిళా డాక్టర్ల ఆధ్వర్యంలో వాళ్ళ స్టాఫ్ అందరి ఆధ్వర్యంలో కూడా మా బూరుగుపూడి గ్రామంలో మా విలేజ్ క్లినిక్ ఆధ్వర్యంలో కూడా ఇవాళ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. చాలా ఆనందకరంగా ఉంది. మోడీ గారు పుట్టినరోజు ఎన్నో మహిళలు కావచ్చు, గ్రామ ప్రజలు కావచ్చు, ఆరోగ్యాన్ని మంచి దశ తీర్చిదిద్దులో తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆరోగ్యం మహాభాగ్యం అనే నినాదాన్ని ఇవాళ ఖచ్చితంగా తీసుకొచ్చి ఇవాళ మహిళల్ని కాపాడాలి. ఎందుకంటే ఇప్పుడు ఎదురు చూస్తుంటే కనుక మహిళలు ఎక్కువ క్యాన్సర్ అనే వ్యాధితో బాధపడి చనిపోతున్నారు. ఖచ్చితంగా ఈ క్యాన్సర్ సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ చేసి వాళ్ళ ఆరోగ్యాలను వారిని ఎలాగ మనం పునరుద్ధరించాలి అని చెప్పేసి వాళ్ళ క్లినిక్ ద్వారా కొన్ని స్క్రీనింగ్ టెస్టులు చేసి వాళ్ళందరూ ఆరోగ్యాలు తీర్చిదిద్దాల్సింది. దీనికి మా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో జన సైనికులుగా మేము కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై మెడికల్ క్యాంపుకు సంబంధించిన అన్ని కూడా రాత్రి నుంచే మేము కార్యక్రమాలు మైక్ సిస్టమ్ ద్వారా మేము అందరికీ తెలియపరిచి మహిళల్ని, వృద్ధుల్ని, ముసలు అందరినీ కూడా చాలా మంది దగ్గర స్క్రీనింగ్ టెస్టులు తీసుకొచ్చాము. ఇప్పుడు ఇవాళ మీరు చూస్తున్నారు, ఇవందరూ కూడా స్క్రీనింగ్ టెస్టులు చూడండి. మీరు ఈ స్క్రీనింగ్ టెస్టులు చేయించి ఖచ్చితంగా వీళ్ళ ఆరోగ్యాలు మంచి ఉన్నతమైన భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా తీసుకురావడానికి కూడా మేము ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం జన సైనికులుగా మేము చాలా గొప్పగా గర్వపడుతున్నాం.